పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది ప్రపంచానికి తెలుస్తుంది ఈ ఇన్సిడెంట్స్ వల్ల. టెర్రరిజంని ఎంకరేజ్ చేసే కంట్రీస్కి డైరెక్ట్ సపోర్ట్ చేస్తే బాయ్కాట్ చేయాలి, చేస్తేనే నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని తెలుస్తుంది. నేను మాట్లాడుతున్నది టర్కీ అండ్ అజర్బైజాన్ గురించి. ఇప్పుడు ఈ 2 ప్లేసెస్ కి ఇండియా నుంచి మేజర్ క్యాన్సిలేషన్స్ వస్తున్నాయి అండ్ ఇంటర్నెట్ మొత్తం బాయ్కాట్ చేయమని కూడా చెప్తున్నారు. లీడింగ్ ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ అయిన మేక్ మై ట్రిప్ అండ్ ఈజ్ మై ట్రిప్ లో మాస్ క్యాన్సిలేషన్స్ జరిగాయని ఒక ఆర్గనైజేషనే బయట పెట్టారు ట్విట్టర్లో. వెడ్నెస్డే మేక్ మై ట్రిప్ మాట్లాడుతూ ఇండియన్ ట్రావెలర్స్ చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్స్ ని చూపించారు. లాస్ట్ 1 వీక్ టర్కీ అండ్ అజర్బైజాన్ కి బుకింగ్ 60% తగ్గిపోయాయి. అదే క్యాన్సిలేషన్స్ కి వస్తే 250% ఉంది అని చెప్పారు. మేక్ మై ట్రిప్ నేషన్ స్టాండ్ తీసుకుంటుంది అని, వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్స్ ని చాలా రెస్పెక్ట్ చేస్తారు అని అండ్ ఇండియన్స్ చూపించిన ఈ సెంటిమెంట్స్ ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు టర్కీ అండ్ అజర్బైజాన్ రిలేటెడ్ ప్రమోషన్స్ ఆఫర్స్ డిస్ప్లే చేయడం ఆపేశామని చెప్పారు. ఈజ్ మై ట్రిప్ ఫౌండర్ అండ్ ఫార్మర్ చైర్మన్ నిశాంత్ పిట్టి గారు మాట్లాడుతూ తన కంపెనీ పోర్టల్లో 22% క్యాన్సిలేషన్స్ టర్కీకి అండ్ 30% క్యాన్సిలేషన్స్ అజర్బైజాన్ లో జరిగాయని చెప్పారు. అండ్ ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ట్రావెలర్స్ కి ఈ ప్లేసెస్ ని స్కిప్ చేయాలి అని. ఈయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేశారు చైనీస్ ప్రొడక్ట్స్ గురించి. చైనా కూడా చాలా ఓపెన్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది అని అందరికీ తెలుసు. అండ్ చైనా ఉంది అనే ధైర్యంతోనే పాకిస్తాన్ అంతా చేసింది వార్ టైంలో. ట్విట్టర్ లో మాట్లాడుతూ చాలా మంది సెలబ్రిటీస్ చైనీస్ బ్రాండ్స్ ని అండ్ వెబ్సైట్స్ ని ప్రమోట్ చేస్తున్నారని, మానేయాలి అని అండ్ ఇండివిజువల్ బెనిఫిట్స్ గురించి కాకుండా నేషనల్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించాలి అని చెప్పారు. అండ్ అలాంటి ప్రోడక్ట్స్ అండ్ వెబ్సైట్స్ ని బాయ్కాట్ చేయాలని చెప్పారు. ఈజ్ మై ట్రిప్ ఎగ్జిస్టింగ్ బుకింగ్స్ అయితే క్యాన్సిల్ చేయము అని చెప్పారు. ఎందుకండి చాలా మంది టర్కీని లేఓవర్ గా పెట్టుకున్నారంట. ఈ బాయ్కాట్ వల్ల 2 కంట్రీస్ ఎకానమీస్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అజర్బైజాన్ టూరిజం బోర్డ్ బట్టి చూస్తే 2,43,589 ఇండియన్స్ ట్రావెల్ చేశారు 2024 లో అండ్ 11% గ్రోత్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదే టర్కీలో చూస్తే 3,30,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు 2024 లో అండ్ 2014 లోనే 1,19,503 మెంబర్స్ ట్రావెల్ చేశారు ఇండియా నుంచి అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఆఫ్ టర్కీ. ఆల్మోస్ట్ ఒక్క ఇండివిజువల్ ఫ్రమ్ ఇండియా $1,200 to $1,500 ఖర్చు పెట్టారు టర్కీలో. సో ఓవరాల్ చూస్తే వాళ్ళకి 350 to 400 మిలియన్స్ అప్రాక్సిమేట్లీ 3,000 crores ఖర్చు పెట్టారు 2023లో. మేజర్గా టూరిజంలో టర్కీకి హై డిమాండ్ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళ జీడిపిలో 12% టూరిజం వల్లే ఉంది. ఇవి ఏం చిన్న నంబర్స్ కాదు. సో వాళ్ళకి మేజర్ లాసే ఉంటుంది ఇండియన్స్ బాయ్కాట్ చేయడం వల్ల. అండ్ అందరూ 2023లో జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే 2023లో టర్కీలో మ్యాసివ్ ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు ఇండియా చాలా హెల్ప్ చేసింది. అది మర్చిపోయి టర్కీ పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా డ్రోన్స్ సప్లై చేస్తూ మిలిటరీ ఆపరేటివ్స్ ని కూడా పంపించింది. ఇది ఇండియన్స్ బిట్రయల్ గా తీసుకుంటున్నారు. సో బాయ్కాట్ స్టార్ట్ చేశారు. టెర్రర్ అండ్ టూరిజం కెనాట్ బి టుగెదర్ అని కొలోనల్ అజయ్ కుమార్ రైనా రిటైర్డ్ గారు పోస్ట్ చేశారు. అండ్ #బాయ్కాట్ టర్కీ అని కూడా పెట్టారు. పాకిస్తాన్తో కలిసి చైనా, టర్కీ అండ్ అజర్బైజాన్ కలిసి చేశారు కాబట్టి అన్నిటినీ బాయ్కాట్ చేయాలి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.